ఇది ట్రేడింగ్ సైకాలజీ మరియు లాభనష్టాల లెక్కలపై మీకందించే క్విక్ సమ్మరీ. ట్రేడింగ్లో మీరు ఎన్నిసార్లు కరెక్ట్ అయ్యారు అన్నది నిజంగా ముఖ్యం కాదండి. అసలు విషయమేంటంటే, తప్పు చేసినప్పుడు మీరు ఎంత తక్కువ కోల్పోయారు, అలాగే కరెక్ట్ అయినప్పుడు ఎంత ఎక్కువ లాభం పొందారు అనేదే మీ విజయాన్ని డిసైడ్ చేస్తుంది. సో ముందుగా మన ఈగోని పూర్తిగా పక్కన పెట్టేయాలి. రియల్ లైఫ్లో ఏదైనా తప్పు జరిగితే ఎంచక్క ఇతరుల మీద నెట్టేస్తుంటాం కదా, కానీ మార్కెట్లో ఆ ఈగో అస్సలు పనిచేయదు. మన అనాలిసిస్ తప్పని సింపుల్గా ఒప్పేసుకుని వెంటనే ఆ స్టాప్ లాస్ వాడేసి ట్రేడ్ నుంచి బయటపడాలి. ఇక రెండవది, నష్టాన్ని ఎంత త్వరగా కట్ చేస్తామో లాభాన్ని మాత్రం అంత త్వరగా వదులుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, పాత నష్టాల భయంతో జస్ట్ ఒక 5 లేదా 10% లాభం రాగానే కంగారు పడిపోయి ట్రేడ్ క్లోజ్ చేసేస్తారు. ఆ భయాన్ని కాస్త పక్కన పెట్టి మీరు సరైన ట్రేడ్లో ఉన్నప్పుడు ఆ లాభాన్ని మరింత పెరగనివ్వండి. చివరిగా, ప్రతిసారీ 100% కరెక్ట్ అవ్వాలనే ఆరాటం మానుకోండి. మీకు తెలుసా, మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా 10కి 5 సార్లే కరెక్ట్ అవుతుంటారు. ఒకవేళ మీరు 5 సార్లు స్టాప్ లాస్ హిట్ అయ్యి చిన్న చిన్న నష్టాలు చూసినా సరే, ఓపికగా హోల్డ్ చేసిన ఒక్క సరైన ట్రేడ్ 125% లాభాన్నిచ్చి ఆ నష్టాలన్నింటినీ ఈజీగా కవర్ చేసేస్తుంది. ఇక్కడ యాక్యురసీ కంటే స్మార్ట్ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. కాబట్టి మార్కెట్లో ప్రతిసారీ గెలవాలని చూడకండి. ఓడినప్పుడు తక్కువ నష్టంతో, గెలిచినప్పుడు భారీ లాభంతో బయటపడటమే అసలైన ట్రేడింగ్.